ఏపీ మంత్రి లోకేష్ వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పై సంచలన కామెంట్ చేశారు. ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేశారని ఆరోపించారు. అన్యాయంగా 50 మందిని పొట్టబెట్టుకున్నారని మండిపడ్డారు. 5 ఊర్లు నామరూపాలు లేకుండా పోయాయని ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన లోకేష్ అధికారం అండగా చేసుకుని ఇసుక మాఫియాను ప్రోత్సహించారని ఆరోపించారు. అన్నమయ్య డ్యాం తరహాలోనే ప్రకాశం బ్యారేజ్ని ఇనుప పడవలతో ఢీకొట్టించి కూల్చే ప్లాన్ చేశారని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోయి ఉంటే విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయేవన్నారు. లక్షలాది మంది జల సమాధయ్యే సైకో జగన్ పన్నిన కుట్ర బట్టబయలైందని తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ వేసిన ప్లాన్ అమలు చేసింది మాత్రం వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం, మాజీ ఎంపీ నందిగాం సురేష్ అని అన్నారు. వైసీపీ కుట్రలు బయటపడకుండా వరద ముంపుకు ప్రభుత్వ కారణమంటూ విష ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.